నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు. పలు ఈద్గాలలో ప్రార్థనలు చేసిన ముస్లింలు. బాన్స్వాడలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నగరంలోని మారుతి నగర్లో అతిరుద్ర చండీ యాగంలో వైభవంగా కుంకుమార్చన. పెద్ద ఎత్తున హాజరైన మహిళా భక్తులు. ఆశీస్సులు అందజేసిన శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి. జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల. టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్ నగరంలో నాగారంలో గల జువైనల్ హోమ్ నుంచి 4 బాలురు ఫరార్. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అల్లా దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి. జిల్లా ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే భిగాల. దశాబ్దాల కళ నెరవేరిన వేళ నిజామాబాద్ నుంచి లోకేశ్వరంకు నూతనంగా బస్సు ప్రారంభం. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషితో ప్రారంభమైన బస్సు. ప్రయాణికుల హర్షం. నగరంలో మహాలక్ష్మి నగర్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో సందడి. పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. జిల్లాలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం. తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు పలు ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా ఈద్గా, కచ్చా మజీద్ వెనుక కల ఈద్గాలలో తదితర ప్రాంతాల్లో ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు ఉండి దైవ ప్రసన్నత కోసం పాటించిన ఉపవాసాలు అల్లా స్వీకరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈద్గాలలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా బాన్సువాడ ఈద్గా వద్ద ముస్లిం సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, దానగుణం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాల ఈ పవిత్ర రంజాన్ మాసం నేర్పిందని స్పీకర్ పోచారం అన్నారు. మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు. రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మతులకు కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇమాం మౌజంలకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారని, పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు షాదీ ముబారక్ ద్వారా 1,116 రూపాయలు ఉచితంగా అందజేస్తుంది. ముస్లిం సోదరీమణులు అందరూ తమ బంధుమిత్రులతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మైనార్టీ ముస్లిం సోదరులు గత నెల రోజులుగా
ఉపవాస దీక్ష చేసి ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటా ఉన్నారు. కోట్లాది మంది గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ఈద్గాలకు వచ్చి నమాజ్ చేసి దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళు పండుగను జరుపుకుంటా ఉన్నారు. మంచి మనసుతో సౌహృదయంతో ఈ యొక్క నమాజ్ వాళ్ళు చేసుకుంటారు. ఈ నమాజ్ అనేది ఇది కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం చేసేటువంటి నమాజ్. ఏ ఒక్క కుటుంబానికో, ఏ ఒక్క ఊరికో, ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు, లోక కళ్యాణం కోసం చేసేటువంటి నమాజ్ ఇది. నిజామాబాద్ నగరంలో జోవెనల్ హోం నుంచి బాలలు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని నాగారంలోని బాల నేరస్తుల పరిశీలన గృహం నుంచి 4 బాలలు శుక్రవారం సాయంత్రం కిటికీ ఊచలను తొలగించి పరారయ్యారు. అందులో 3 పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా ఒకరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన వారిగా గుర్తించారు. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బాలలు తప్పించుకుపోవటం విశేషం. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా బాలలు తప్పించుకున్న భద్రతా చర్యల విషయంలో నిర్లక్ష్య ధోరణికి ఈ 4 బాలల పరారి అని చెప్పవచ్చు. పరారైన వీరి కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 24న ఔరంగాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ కార్యక్రమాలను ఏర్పాట్లను పరిశీలించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో గల జాంబిదా మైదానంలో ఈ నెల 24వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభస్థలి ఏర్పాట్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యదర్శి హిమాంశు తివారీ, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న తోడ్గే, ఐడీసీ చైర్మన్ గోపాలచారి, టీఎస్ఐఐసి చైర్మన్ యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 24న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 25న ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగిరేలా పార్టీ ప్లీనరీ తరలి రావాలని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఈ నెల 25న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ప్లీనరీ సమావేశం సందర్భంగా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిజామాబాద్లోని భూమారెడ్డి ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నందున ఉదయం 10 గంటలలోపు సమావేశ స్థలానికి చేరుకోవాలని అన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా మిత్రులు అంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ఉండటంతో ఆయన స్వగృహం సందడిగా మారింది. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ఉండటంతో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉండాలన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24న ఔరంగాబాద్లో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కార్యక్రమాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో జామా మసీద్ ఈద్గా దగ్గర రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 24వ తేదీన జాబిందా మైదానంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24వ తేదీన జాబిందా మైదానంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా సిపి నిఖిల్ జై గుప్తాతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కేసిక్స్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉండాలన్నారు. हिंदू दोनों भी सालों भर से दोनों मिलके भाई भाई के तरह का ज़िंदगी गुजार रहे, आइंदा भी रहेंगे। और एक एमएलए के नाते पर, भाजिरेड्डी गोवर्धन मेरा नाम, एमएलए के नाते पर आप सब लोगों को और एक बार शुक्रगुजार हूँ और
आप लोगों को मुबारक देता हूँ, रमज़ान मुबारक। अब ऐसी तरीका हिंदू और मुस्लिम दोनों भी मिलजुल कर रह के నగరంలోని మారుతి నగర్లో గల ఆయుధ చండీ అతిరుద్ర మహాయాగంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి మంత్రోచ్చారాల నడుమ కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని మారుతి నగర్లో గల ఆయుధ చండీ అతిరుద్ర మహాయాగంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేశారు. శనివారం నిర్వహించిన కుంకుమార్చన వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారి అనుగ్రహం పొందారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం అక్షయ తృతీయ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో శనివారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అనంతరం జరిగిన ధరిత్రి దినోత్సవంపై జరిగిన అవగాహన సదస్సును ఆలయ నిర్వాహకులు పెద్దలు హాజరై పలు సూచనలు చేశారు. మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలన్నారు. ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిన వేళ లోకేశ్వరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన కృషి వల్లే బస్ ప్రారంభోత్సవం అయిందని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి లోకేశ్వరంకి నూతనంగా బస్సును ప్రారంభించారు. సుమారు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోకేశ్వరం మండలానికి ఇదివరకు బైన్సా మీదుగా వెళ్లాల్సి ఉండేది. దీంతో సుమారు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. లోకేశ్వరం రూట్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉషాదేవి ఈ రూట్ను ప్రారంభించారు. నిజామాబాద్ టు లోకేశ్వరం టికెట్ ధర 70 రూపాయలుగా నిర్ధారించారు. దీంతో గత దశాబ్దాల కాలంగా నిర్మల్ లోకేశ్వరం ఆ ప్రాంత ప్రజల కళ నెరవేరినట్టయింది. ఈ సందర్భంగా ఈ బస్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా అక్కడికి వచ్చిన మైనార్టీ సోదర యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా మండు టెండర్లోనూ ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని మంత్రి వేముల కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఉపవాస దీక్షల పుణ్యఫలంతో రాష్ట్రం, జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. శనివారం నాటి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గణేష్ బిగాల రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సహోదరులకు ఎమ్మెల్యే గణేష్ బిగాల కిల్లా ఈద్గా వద్ద ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరం శాంతికి, మత సామరస్యానికి ప్రతీక. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి. అల్లా దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిషనర్ స్టేట్ చైర్మన్ తారిక్ అన్సారీ, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు అబ్దుల్ కుద్దూస్, అక్బర్ హుస్సేన్, మైనార్టీ సెల్ నాయకులు నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షేహాజర్ తదితరులు పాల్గొన్నారు. ये रमज़ान अपना बच्चों के साथ, बड़ों के साथ खुशियाँ बनाना चाहिए और आपके फैमिलीज बहुत अच्छा रहना चाहिए, तबीयत ठीक रहना चाहिए, कोई प्रॉब्लम्स नहीं आना चाहिए। और निज़ामाबाद शहर के लिए, निज़ामाबाद आवाम के लिए मैं भी दुआ करता हूँ ऊपर वाले से कि सब निज़ामाबाद सही सलामत रहे और आप भी दुआ कीजिए निज़ामाबाद शहर के लिए, हमारे टाउन के लिए, और आज आगे बढ़ेंगे और सबको और एक बार मुबारकबाद देते हुए. జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల వల్ల వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వీచిన బలమైన ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. పలు చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రాత్రిపూట విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లాలో వందలాది ఎకరాల్లో కూరగాయలు, మామిడికాయలు దెబ్బతిన్నట్లు జిల్లా హార్టికల్ అధికారి నర్సింగ్దాస్ వెల్లడించారు. ఉద్యానవన శాఖ అధికారులు శుక్రవారం ఉదయం దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. బాల్కొండ మండలంలో 10 ఎకరాలు, ముప్కాలో 12, మెండారోలో 16, ఏర్గట్లలో 4, మాక్లూరులో 25, నందిపేటలో 20, భీమ్గల్లో 10, కమ్మర్పల్లి 10 ఎకరాల్లో కూరగాయలతో పాటు మామిడికాయలు దెబ్బతిన్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం సమీపంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌభ్రాతృత్వానికి మైనార్టీల జీవితాల్లో ఈ పండుగ ఆనందం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ ముజిబుద్దీన్లకు కలెక్టర్, ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ కు కలెక్టర్, ఎస్పీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ వెంకట్రావు, అధికారులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. మోర్తార్లో రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో రంజాన్ పండుగ నేపథ్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు మైనార్టీ సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉంటుంది. ఈ నెల రోజుల నుండి ఉపవాసం చేస్తూ రంజాన్ పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. శాంతి సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ ఉందని, ఉన్నదానిలో కొంత బీదలకు దానం చేస్తూ మానవ జాతి అంతా అందరూ సమానులే అని చెప్పడం జరిగిందని, అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. दुनिया भर में ईद उल फितर मनाया जा रहा है, वैसे ही मोरताड़ में ईद उल फितर मनाई गई शौक़ खुर्रत के साथ। एक महीना जो इबादतें, जो सदका खैरात हैं, जो किए, जो हमारे से जो गलतियाँ हुई थी उसकी माफ़ी के लिए आज जो अल्लाह ताला जो ईदगे पे हमारे लिए इनाम रखा था, वो इनाम को ही हम ईद के ज़रिए मनाते हैं और वो ईद को अल्लाह ताला कबूल करे, क्योंकि हर आदमी ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 24న సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ బృందం జిల్లా పర్యటనకు విచ్చేస్తుందని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్ష, సెమినార్ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. మహిళా కమిషన్ పర్యటన దృష్ట్యా సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. సీతాయిపేటలో మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐకేపీ ద్వారా వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సీతాయిపేట్ సర్పంచ్ లొక్కిడి విజయరాములు ముఖ్య అతిథిగా దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని సీఎం కేసీఆర్ మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతులు అధైర్యపడకుండా మీ ధాన్యాన్ని తాలు తప్ప లేకుండా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 2060 రూపాయలు మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతాయిపేట్ సర్పంచ్ లక్కిడి విజయరాము, ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, దర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దపాలరాజు, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, సొసైటీ డైరెక్టర్ పోతరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మన తెలంగాణ ప్రభుత్వమే ఉంటుంది. ఎంత వర్షాలు పడ్డా కానీ మంచిగా ఆరబెట్టి మంచిగా కుప్పలు చేసి పెడితే మన కళ్ళాల దగ్గరికే కాంటాలు వస్తున్నాయి. ఎవ్వరు కూడా ఆందోళన పడద్దు. మన ఏ గ్రేటు 2060 రూపాయలు. సీతాయిపేట్ నడిపి తాండాలో మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ నడిపి తాండాలో ఐకేపీ ద్వారా వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సీతాయిపేట్ సర్పంచ్ లొక్కిడి విజయరాములు ముఖ్య అతిథిగా దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని సీఎం కేసీఆర్ మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతులు అధైర్యపడకుండా మీ ధాన్యాన్ని తాలు తప్ప లేకుండా శుభ్రపరిచి వరి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 2060 రూపాయలు మద్దతు ధర, బి గ్రేడ్ ధాన్యానికి 2040 ధర పొందాలని సూచించారు. వర్షాలు పడిన ధాన్యాన్ని సైతం బి గ్రేడ్ లో కొంటామని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద బార్దాన్, హమాలీల కొరత లేకుండా చూస్తానని అన్నారు. దోన్పాల్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని మీడియా సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వెల్లడించారు. దోన్పాల్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని మీడియా సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా, దోన్పాల్ సర్పంచ్ పరసదేవన్న, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పరసదేవనలు మాట్లాడుతూ గతంలో కంటే
దోన్పాల్ చిన్న గ్రామమైనప్పటికీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో మిషన్ కాకతీయ వలన చెరువులు, కుంటలు నిండాయని, పంచాయతీరాజ్ ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, కమిటీ హాలులు, భవనాలు, అదనపు గదుల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చామని, శ్రీరామ మందిరం నిర్మించుకున్నామని, అలాగే సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, బీడీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. హాస్సే హాత్ జోడో యాత్రలో భాగంగా నిన్న కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాలకవర్గం సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాలు అందరికీ ఆదర్శం. రక్తదాన సామాజిక అవసరం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. సంస్థ నిజామాబాద్ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాల్దా గ్రామంలోని మహాలక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పలు గ్రామాల యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం ఒక సామాజిక అవసరమని మరియు రక్తదానం ఒక ఆరోగ్యకరమైన అలవాటన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏసీపీ కిరణ్ కుమార్ రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 35 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మధుకూరి సాయిబాబు, పాల్దా గ్రామ ఎంపీటీసీ నరేష్, వీడీసీ సభ్యులు కొండు సర్పంచ్ అశోక్, సంస్థ ప్రతినిధులు రాజేష్ శర్మ, అభిలాష్, శేఖర్, మధు, అరుణ్ మరియు దారం గంగాధర్, లక్కంపల్లి సంజీవరావు పాల్గొన్నారు. ఆ ఓపిక ఉండట్లేదు, ఆ సహనం అనేది ఉండట్లేదు, ఆ ఓర్చే తనం అనేది ఉండట్లేదు. ఆ ఓపిక అనేది వస్తుంది, ఆ సహనం అనేది వస్తుంది, వాళ్ళను ఓర్చుకునే తనం అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో సహాయం. నవీపేట్ మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి ముస్లిం సోదరులు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నవీపేట్ మండలంలో పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనార్టీ సోదరులు పేద ధనిక తేడా లేకుండా అత్యంత భక్తితో ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్దకు చేరుకున్న ఎస్ఐ రాజారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. దోన్పాల్ గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటిని గ్రామ ప్రజలు తాగేందుకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పర్స దేవన్న తెలిపారు. దోన్పాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పర్స దేవన్న ప్రజల వద్దకు వెళ్లి మిషన్ భగీరథ తాగునీటి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ మిషన్ భగీరథ తాగునీటిని తాగేందుకు ఉపయోగిస్తున్నామని, అలాగే మిగిలిన నీటిని ఇతర అవసరాలకు వాడుతున్నట్లు చెప్పారు. గతంలో కంటే ప్రశాంత్ రెడ్డి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు చెప్పారు. గతంలో మూగ జీవాలకు నీరందించేందుకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవని, నేడు నీరు సమృద్ధిగా లభిస్తుందని అన్నారు. సీతా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. దేశంలో అస్థిత, అతి స్నేహం, తనకు ఇష్టమైన వ్యక్తి పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని, ఈ విధానానికి వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. శనివారం ఎంఎల్ మార్కిస్టు లీనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు రష్యా సోషలిస్టు సమాజ స్థాపకుడు మార్కిస్టు మహా ఉపాధ్యాయుడైన లెనిన్ జయంతి సందర్భంగా సభను పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ కోటగల్లీలో నిర్వహించారు. కార్యదర్శి ఆకుల పాపయ్య సుత్తి కొడవలి జెండాను కార్యాలయం ముందు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో లెనిన్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారి విధానం కేవలం ఒకరిద్దరు బడా పెట్టుబడిదారుల చేతుల్లోనే దేశ ప్రజా సంపదంతా పోగవుతుందని, ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనకు అతి ఇష్టమైనటువంటి స్నేహితులైనటువంటి ఆదాని, అంబానీ ఇద్దరి చేతుల్లోనే దేశ ప్రజల సంపదను దోచిపెడుతుందానని విమర్శించారు. శ్రామికుల విముక్తి కొరకు పోరాడి నిరూపించిన కామ్రేడ్ లెనిన్ జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. అదే రోజు ఇక్కడ భారతదేశంలో శ్రామిక జనుల విముక్తి కొరకు ఏర్పడ్డ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈరోజు పుట్టినరోజు. ఈరోజు ప్రపంచంలో విముక్తి
లేదా సైద్ధాంతికంగా రావాలంటే ఒక మార్క్సిజమే దాన్ని సాధిస్తుంది. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం చేతికి వచ్చి నెల రోజులు గడిచినా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం రైతులు ఎప్పుడు ప్రారంభిస్తారు అని ధీనంగా ఎదురుచూస్తున్నారు. గత 15 రోజుల నుండి వాతావరణంలో మార్పుల వల్ల వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితిలో నెలకొనడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంట పండటానికి పడిన బాధల కంటే చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడమే రైతులకు సవాలుగా మారింది. పలు గ్రామాల్లో అబ్దుల్లాపూర్, జోర్పూర్, వస్తాపూర్, దర్మూరా, పంచగుడి తదితర గ్రామాల్లో ధాన్యం చేతికి వచ్చి నెల రోజులు గడిచింది. ఆ జిల్లాలో రైతులతో పోటీపడి ఆ గ్రామాలు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. నందిపేట్ మండలంలోని పలు గ్రామాలు ప్రభుత్వం పక్షం రోజుల క్రితమే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేపట్టింది. కానీ లోకేశ్వరం మండలంలోని మాత్రం ఇంతవరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. పలు జిల్లాలలో రైతులతో పోటీపడి పంటలు పండించడమే ఇక్కడి రైతులకు శాపంగా మారిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోటీపడి పంటలు పండించే వారిని ప్రోత్సహించాలి కానీ ప్రభుత్వం ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు చేపట్టిన రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం లేక నానా అవస్థలు పడుతున్నారు. వీలైనంత త్వరలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల బాధను తీర్చవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని రైతులు వాపోతున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఆయా గ్రామాలలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గత నెల రోజుల నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులు శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం రోజున ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు తమ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి తీయటి సేమ్యా తినిపించి నోరు తీపి చేశారు. కుల మతాలకు తేడా లేకుండా మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసిన ముస్లిం కుల పెద్దలు అక్కడే పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, జెడ్పీటీసీ రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య అనంతరం ఒకరికొకరు అలింగనం చేసుకుని అలై భలై చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సతీష్ గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజ్మదుల్లా, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అంజు, తాహేర్ హుస్సేన్, బాబాపూర్ ఎంపీటీసీ సూర్జిల్, బాబాపూర్ ఉప సర్పంచ్ అతీక్ రెహమాన్ పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జోరు వాన రావడంతో రైతులు వరి ధాన్యం కల్లాల మీదనే నానింది. అకస్మాత్తుగా వచ్చిన వానతో వరి ధాన్యం తడిసింది. 6 కాలం పండించిన వరి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం ఎలాగైనా తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆరబెట్టిన కల్లాల వద్ద తాడిపత్రాలు కొనుగోలు కేంద్రాల వారు ఉంచాలని, ఏ ఒక్కరి వరి కొనుగోలు కేంద్రాల్లో తాడిపత్రం ఇచ్చేది లేదు. ఒక వాచ్మెన్ ఉండాలి, అది లేదు. టెంట్లు ఉండాలి, అది లేవు. ఇవన్నీ లేకపోగా వరి కొనుగోలు కేంద్రంలో కాంటాలు జరిపి లారీల్లో వేసుకొని వెళ్లిన తర్వాత అక్కడ రైస్ మిల్లుల వద్ద ధాన్యం బాగా లేదంటూ 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 1 క్వింటాల్ కడతా అంటూ చడీ చప్పుడు కాకుండా రైస్ మిల్ యజమానులు కొనుగోలు కేంద్రాలు నడిపేవారు రైతులు నిండా ముంచుతున్నారని రైతులు అంటున్నారు. లోకేశ్వరం మండల ప్రజలకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యార్థం బస్సు సర్వీస్ను ప్రారంభించామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది అన్నారు. మండల కేంద్రమైన లోకేశ్వరం నుండి పంచకుడి వయా సిహెచ్ కొండూరు మీదుగా నిజామాబాద్ వెళ్లేందుకు వీలుగా బస్ సర్వీస్ను శనివారం మండల నాయకులు ప్రారంభించారు. మొట్టమొదట నిజామాబాద్ డిపో నుంచి పంచకుడి లోకేశ్వరానికి బస్సుతో వచ్చిన ఆర్టీసీ సిబ్బందికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సిబ్బందిని షాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ జయసాగర్ రావు, నాయకులు శ్రీధర్ మరియు పలువురు మండల నాయకులు మాట్లాడుతూ పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, వ్యవసాయ అనుబంధ క్రయ విక్రయాలకు తదితరాలకు దూరపారం లోకేశ్వరం మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వందల కోట్ల నిధులను వెచ్చించి గోదావరి నదిపై వారధి నిర్మించి 2 లైన్ల రహదారిని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సౌజన్య, కపిల్, మంద శారద, భాస్కర్, ఎల్లన్న, ఎంపీటీసీ జయసాగర్ రావు, తెరాస సీనియర్ నాయకులు, ఎస్ఎంసీ చైర్మన్ రాముల రమేష్, వీడీసీ చైర్మన్ విజయరావు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంతో మండలంలోని గ్రామాల్లో ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్లో ఉదయం ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అలాయ్ భలై చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈద్గా వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా పండుగలు ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడ
లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని అన్నారు. అనంతరం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ వేడుకలు ఆర్మూర్ ప్రాంతంలో కన్నుల పండుగగా కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, మైనార్టీ సెల్ నాయకులు, మత పెద్దలు తదితరులు ఉన్నారు. ఆ అల్లా యొక్క వీరు చేసినటువంటి ఈ నెల రోజులుగా చేసినటువంటి ఉపవాసాలకు వారి సంకల్పం, వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి, వారి యొక్క కుటుంబాలన్నీ కూడా అందరూ బాగుండాలని చెప్పేసి, ఆ అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ముస్లింలకు కూడా అన్ని రకాలుగా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి డిచ్పల్లి మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మౌలానా మొహసిన్ రంజాన్ పండుగ ప్రత్యేక సందేశాన్ని అందించారు. నెల రోజుల నుండి ఉపవాసం చేస్తూ రంజాన్ పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. శాంతి సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ ఉందని, ఉన్నదానిలో కొంత బీదలకు దానం చేస్తూ మానవ జాతి అంతా సమానులే అని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, మజీద్ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. హైదరాబాద్లో నూతన సచివాలయం వద్ద కొనసాగుతున్న రోడ్డు నిర్మాణం, జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అమరవీరుల స్మారక చిహ్నం చివరి దశ పనులు పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్మారక చిహ్నం ముందర గార్డెన్లో చేయవలసిన కొన్ని చిన్న మార్పులను అధికారులకు, ఏజెన్సీకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. బీఆర్కేఆర్ సచివాలయం వద్ద కొనసాగుతున్న రోడ్డు వెడల్పు, జంక్షన్ అభివృద్ధి నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దోమకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గాండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిన మీడియా సమావేశంలో కామారెడ్డి నియోజకవర్గాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అభివృద్ధి చేయలేదని, ఆయనకు చీర, గాజులు, బొట్టు, పూలు పంచుతామని చేసిన వ్యాఖ్యలను మండల బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. బాల్కొండ, కిసాన్ నగర్, చిట్టాపూర్, ఇత్వార్పేట్, బోదపల్లి, వన్నెల్పి తదితర గ్రామాల్లో శనివారం నాడు ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. రంజాన్ నెల అంతా పవిత్ర ఉపవాసాలు ఉన్న అనంతరం నెలవంక కనిపించడంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా అన్ని గ్రామాల్లో హిందూ సోదరులు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బోధన్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఉదయం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లింలందరూ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈద్గా వద్ద రంజాన్ పండుగ ప్రార్థనలు ముగించుకొని వచ్చిన వారికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ త్యాగానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ సమాజ సంక్షేమానికి కృషి చేయాలని రంజాన్ పండుగ సూచిస్తుందని వారు తెలిపారు. సమాజంలో అందరూ బాగుంటేనే దేశం బాగుంటుందని వారు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు జరుపుకున్నారు. మరి ఈ సందర్భంగా ఐరేని నర్సయ్య మాట్లాడుతూ మైనార్టీ పట్టణ అధ్యక్షులు నయీం ఇంట్లో రంజాన్ పండుగ సందర్భంగా హలీం, అదేవిధంగా తీపి పాయసం త్రాగి మరి ముస్లిం సోదరులందరికీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రోజు ఒక్క పొద్దుతోటి ఉండి 30 రోజులు పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఈ రోజు మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ రోజు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో రంజాన్ వేడుకలను నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మండల కేంద్రమైన లోకేశ్వరంతో పాటు వివిధ గ్రామాలలో ఉన్న ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రముఖులు పాల్గొని ముస్లిం, మైనార్టీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్పల్లిలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒక్కొక్కరు అలైబలై తీసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీలు రూపాల గంగారెడ్డి మరియు సతీష్ మరియు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, సింగిల్ విండో చైర్మన్ ఆమర్ గంగారెడ్డి, కోఆప్షన్ సభ్యులు బుల్లెట్ అక్బర్ ఖాన్, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఈద్గాలో నమాజ్ చేయడం జరిగింది. ఒక నెల ఉపవాసం ఉంటూ పవిత్రమైన రంజాన్ని ముగించుకొని ఈరోజు ఈద్గాలో నమాజ్ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో మజీద్ సదర్ ముస్తాఫ్, సెక్యూరిటీ గౌస్ జాకీర్, ఇంజనీరింగ్ అహ్మద్, పర్వేజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్, ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలో ఈరోజు సాలూరా మండలంలో రంజాన్ నెల ముగించడంతో పాటు
ముస్లిం సోదరులు తమ తమ ఈద్గాల వద్ద నమాజ్ చేసి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుల మతాలకు విరుద్ధంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ కోఆర్డినేటర్ బుద్ది రాజేశ్వర్, కేజీ గంగాధర్, పల్లె జనార్దన్, డీలర్ సాయిలు, ఇల్తేప్ రమేష్, అల్లె రమేష్, బయల్ సురేష్, వెంకట్ పటేల్, సాలూర గ్రామస్తులు పాల్గొన్నారు. रियासत तेलंगाना की असम्बली में वो एक वाहिद रुकन असम्बली है जो अक़लियतों की भरपूर नुमाइंदगी करते हैं और उन्होंने अक़लियतों के मसाइल को मद्देनज़र रखते हुए इसी माह के अंदर माह अप्रैल में तकरीबन 6 करोड़ 50 लाख की प्रोसीडिंग्स SDF फंड से तमाम मसाजिद ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజలు రాజేశ్వర్ రెడ్డికి శాల్వతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్దిలగుట్టపై ఆర్మూర్ మాజీ సర్పంచ్ రామ్ చందర్ హండే కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక అభిషేకాలు, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ హండే మాట్లాడుతూ సిద్దిలగుట్ట దినదిన అభివృద్ధి చెందుతూ నేడు పర్యాటక కేంద్రంగా మారడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సిద్దిలగుట్టపై వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు. నాకు ఈరోజు నవనాథ సిద్ధేశ్వరుడు దర్శనం, అభిషేకం చాలా సంతృప్తి ఇచ్చింది. అంతకన్నా ఎక్కువ నేను స్పెషల్ గా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా. అంటే రోడ్డు నేను అనుకున్న దానికన్నా మంచిగైంది. నేను అక్కడ కెనడాలో కూర్చుండి ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సిపిఐఎంఎల్ ప్రజాపంతా సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంతా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భీమ్గల్ పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో కర్నెగల్లీలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు కన్నె సురేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్ముకొని మోసపోవద్దన్నారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యం అమ్ముకొని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్ బుది నరసయ్య, వార్డు అధ్యక్షుడు నల్లూరి లింబాద్రి, నాయకులు చెవ్వకృష్ణ, కర్నె మహేందర్, అంజయ్య, భరత్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగిందని మండల కోఆప్షన్ మెంబర్ అఫ్రజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కోఆప్షన్ మెంబర్ అష్రఫ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులు ఉపవాస దీక్షలు చేసి నెలవంక కనిపించిన మరుసటి రోజు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. తడపాకల్ గ్రామంలో పెద్ద ఎత్తున రంజాన్ వేడుకలు జరుపుకున్నామని చెప్పారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని, అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు తదితరులు ఉన్నారు. तड़पाकल गांव में इतना बड़ा मस्जिद, न्यू मॉडल के मस्जिद तामीर करके दिए मोइन भाई और उनका फैमिली को सबको ईद मुबारक। और हमारा गांव में आके हमारे को इतना नया मॉडल का मस्जिद तामीर करके दिए उनका भाई और उनका बिल्डर्स पूरा। డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ ఆల్ హుదాలో ఈద్ ఉల్ ఫితార్ నమాజ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖుత్బా ప్రసంగంలో సూరే అసార్ను ప్రసంగిస్తూ సమస్త మానవాళి పరస్పరం సత్యాన్ని ఉపదేశిస్తూ మరియు సహనాన్ని వహిస్తూ జీవితం గడపాలని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా మస్జిద్ ఆల్ హుదాలో ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా తరావీ నమాజ్ మరియు 5 తక్రత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈద్ ఉల్ ఫితార్ నమాజ్లో పెద్దలు, పిల్లలు, ఆడవాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ H82 మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యానికి ఏప్రిల్ 6వ తారీఖున మా యూనియన్ తరఫు నుండి సమ్మె నోటీసు ఇస్తూ ఏప్రిల్ 24వ తారీఖు వరకు చర్చలకు పిలుపు, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని ఎడల ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జెన్కో, ట్రాన్స్కో, NPDCL, SPDCL ఆర్జినల్ సమ్మెలోకి వెళ్తామని తెలపడం జరిగింది. ఇప్పటి వరకు మమ్మల్ని చర్చలకు పిలవకపోగా మా NPDCL కంపెనీ నాయకులను వరంగల్ కార్పొరేట్ ఆఫీస్ చీఫ్ విజిలెన్స్ వారు మీతో మాట్లాడతామని కార్పొరేట్ ఆఫీస్ కి పిలిపించుకొని నిన్న 21 తారీఖున బైండ్ ఓవర్ అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ అక్రమ బైండ్ ఓవర్లకు మా తెలంగాణ విద్యుత్ ఆర్జియన్స్ అందరూ పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
మొన్న ఏదైతే పిఆర్సీ ఫిట్మెంట్ జరిగిందో ఆ ఫిట్మెంట్లో మా ఆర్టిజన్ మిత్రులకు అందరు కూడా చాలా అన్యాయం జరిగింది. కాబట్టి మేము యథావిధంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ ఏదైతే ఉందో 25వ తారీఖు నుండి మేము తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టిజన్లు అందరూ కూడా సమ్మెలకు వెళ్ళాలని చెప్పేసి తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ నిర్ణయం చేసుకుంది. కాబట్టి 25వ తారీఖు 8 గంటల నుండి మేము సమ్మెలకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్సపల్లికి చెందిన మేకల గణేష్ మాట్లాడారు. తన భూమిని కొందరు అన్యాయంగా లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. సారంగపూర్ శివాలో గల 3 ఎకరాల భూమి మేము అమ్మినాం. శ్యామ్ షేట్ సుందర్ అనే వ్యక్తికి మీద మొత్తం పరంపోగు భూమితోనే 5 ఎకరాల 2 గుంటల భూమి అయింది. అయితే 3 ఎకరాల అమ్మినాం, మిగతా భూమి అంతే అట్లనే ఉన్నది. అది అక్కడ మా చిన్నాన్న సారంగపూర్ టెంపుల్లో పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడనే ఉండే చూసుకున్నాడు. గోశాల వాళ్ళు కూడా అప్పుడు వేరే వాళ్ళు ఉండే వాళ్ళు మెయింటైన్ చేసిన వాళ్ళు మా చిన్నాన్న కలిసి చూసుకుంటుండే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు. పలు ఈద్గాలలో ప్రార్థనలు చేసిన ముస్లింలు. బాన్స్వాడలో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నగరంలోని మారుతి నగర్లో అతిరుద్ర చండీ యాగంలో వైభవంగా కుంకుమార్చన. పెద్ద ఎత్తున హాజరైన మహిళా భక్తులు. ఆశీస్సులు అందజేసిన శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి. జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల. టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. నిజామాబాద్ నగరంలో నాగారంలో గల జువైనల్ హోం నుంచి 4 బాలురు ఫరార్. తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. అల్లా దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి. జిల్లా ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనలో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే భిగాల. దశాబ్దాల కళ నెరవేరిన వేళ నిజామాబాద్ నుంచి లోకేశ్వరంకు నూతనంగా బస్సు ప్రారంభం. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషితో ప్రారంభమైన బస్సు. ప్రయాణికుల హర్షం. నగరంలో మహాలక్ష్మి నగర్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో సందడి. పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. జిల్లాలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం. తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి విజిటిపిఆర్ న్యూస్.